బెట్టింగ్ యాప్స్ తో అమాయక జనం ఆగమవుతున్నారు. కేటుగాళ్ల మోసాలకు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ కు ఒక్క ఏడాదిలోనే 1000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో సర్కార్ అలర్ట్ అయింది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ పై చర్యలకు సిద్ధమైంది. మరోవైపు యాప్స్ కి వ్యతిరేకంగా నెటిజన్లు పోరు మొదలుపెట్టారు. ఇక పోరాటానికి మద్దతుగా నిలిచారు ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ మోసాలపై ఉక్కుపాదం మోపుతుంది సర్కార్. యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటుంది. రోజు రోజుకు పెరుగుతున్న ఈ బెట్టింగ్ యాప్స్ మోసాలతో అమాయకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు, నిమిషాల వ్యవధిలో 1000 రూపాయలు మన అకౌంట్ లో చూపిస్తారు కేటుగాళ్లు. కూర్చున్న దగ్గరనే అది గంటల్లోనే లక్షాధికారి కావచ్చని, కోటీశ్వరులు అయిపోవచ్చని మనకెక్కలేని ఆశలు చూపెట్టి ఉచ్చులోకి దింపుతారు. బానిసలుగా మార్చేసుకుంటారు. జేబులు ఖాళీ చేసి, ఇల్లు గుల్ల చేసి మన బతుకులను రోడ్డు మీదికి ఈడుస్తారు. ఇప్పుడు ఏ గల్లీలో చూసినా, ఏ అడ్డాలో చూసినా యువత వీటి చుట్టే తిరుగుతున్నారు. సెల్ ఫోన్ లో యాప్స్ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ కాయడం, గేమ్స్ ఆడడం పైనే గంటలకు గంటలు టైం వేస్ట్ చేస్తున్నారు. చివరికి నిండా మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ తో అప్పుల పాలై రాష్ట్రంలో నిరుడు 1000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రముఖ యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తో యాప్స్ ను ప్రమోట్ చేయించుకుంటూ సామాన్యులను తమ విషవలయంలోకి యాప్స్ నిర్వాహకులు లాక్కుంటున్నారు. ఈ దందాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్ మొదలైంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. వీటిని ప్రమోట్ చేసే వాళ్లపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సే నో టు బెట్టింగ్ యాప్స్. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్. బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా నెటిజన్లు చేస్తున్న పోరాటం ఇది. బెట్టింగ్ యాప్స్ తో అప్పుల పాలై కుటుంబాలు రోడ్డు మీదకి వస్తుండగా కొందరు అప్పులు తీర్చే మార్గాలు తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ లో లక్షల్లో ఫాలోవర్స్ ను సంపాదించుకున్న కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ బెట్టింగ్ యాప్స్ ను, గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడంతో వాటి బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రమోట్ చేస్తుండటంతో వాళ్ళు చెప్పింది నమ్మి డబ్బులకు ఆశపడి, ముఖ్యంగా యువత ఆ యాప్స్ లో డబ్బులు పెడుతున్నారు. మొదట్లో కొంత మొత్తం ఆయా యాప్స్ నుంచి వస్తుండటంతో అందుకు ఆశపడి అదే పనిగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి నష్టాల పాలవుతున్నారు. చివరికి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా గతేడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సిటీలు, టౌన్లతో పాటు పల్లెల్లో యథేచ్ఛగా బెట్టింగ్లు పెరిగిపోయాయి. చిరు వ్యాపారాలు చేసేవారు, చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా బెట్టింగ్ యాప్స్ కు అడిక్ట్ అవుతున్నారు. పెట్టిన సొమ్ముకు రెట్టింపు వస్తుందనే ఆశలకు అప్పులు చేసి మరీ డబ్బులు పెడుతున్నారు. యాప్స్ ను ప్రమోట్ చేసే వాళ్లకు వారి వారి ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా యాప్స్ నిర్వాహకులు లక్షల్లో చెల్లిస్తున్నాయి. జనం జీవితాలను బలి తీసుకుంటున్న ఈ బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా నా అన్వేషణ, రామాబాయి లాంటి కొందరు ఇటీవల సోషల్ మీడియాలో పోరాటం మొదలుపెట్టారు. యాప్స్ ను అడ్వర్టైజ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి తెలంగాణ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ మద్దతుగా నిలిచారు. ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తున్నారు. ఎవరైనా బెట్టింగ్ యాప్లతో నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచిస్తున్నారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ కు అందరూ కలిసి రావాలని కోరుతున్నారు. ఇది ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. చాలా మంది పోరాటంలో కలిసి వస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ దందాను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బెట్టింగ్, గేమింగ్స్ యాప్స్ పేరుతో ప్రజల జీవితాలను ఆగం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై ఇటీవల కేసులు కూడా నమోదయ్యాయి. వీరిలో సూర్యాపేట జిల్లాకు చెందిన బయ్యా సన్నీ యాదవ్ వంటి వారు ఉన్నారు. తాజాగా హర్షసాయి అనే యూట్యూబర్ పైన కేసు ఫైల్ అయింది. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయించి ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్ నిర్వహణపై మానిటరింగ్ చేయాలని పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ ను గుర్తించి వాటిని టెక్నాలజీ సాయంతో అడ్డుకట్ట వేయాలని, యాప్స్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. ఈ చర్యలతో దిగివస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ క్షమాపణలు చెబుతూ వీడియోలు చేస్తుంటే, మరికొందరు మాత్రం గతంలో తాము చేసిన బెట్టింగ్ యాప్స్ వీడియోలను, అకౌంట్స్ ను తొలగిస్తున్నారు.